తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో జన్మదిన శుభాకాంక్షలు నాకు చెప్పడానికి మా ప్రేమ్ టీమా ఈసీ మెంబర్, అలాగే శ్రీశైలం టీమా ఈసీ మెంబర్, అలాగే రాజు ఫోటోగ్రాఫర్ యూనియన్, అలాగే మా సేట్ పారస్ బాయ్, సేట్ సాబ్ మా గోల్డ్ షాప్ వైస్ ప్రెసిడెంట్ అయిన వారు, అలాగే మా భాస్కర్ గౌడ్, నెక్స్ట్ సంపత్, వినోద్, వీళ్ళందరూ వచ్చి ఈరోజు నాకు షాల్వా కప్పి సన్మానించి బర్త్డే శుభాకాంక్షలు తెలిపినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రొటీన్ గా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఎవరి బర్త్డే అయినా మామూలుగా మేమందరం చేస్తూ ఉంటాం. మా ప్రేమ్ గానీ, మా శ్రీశైలం గానీ, మా సేటు గానీ, ఎవరిదైనా చేస్తాం, మా రాజుదైనా చేస్తుంటాం. అందులో భాగంగానే ఈరోజు నాకు మా వాళ్ళు వచ్చి బర్త్డే కేక్ కట్ చేయించారు. థ్యాంక్ యూ. తెలంగాణ ఫిలిం ఛాంబర్ దాదాపుగా ఇప్పటికీ 12 years అవుతుంది. ఛాంబర్ పెట్టి దాదాపు మా దగ్గర 16,000 మంది సభ్యులతో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ బర్త్డే సందర్భంగా నేను కంటిన్యూ సినిమాలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆల్రెడీ దీక్ష మూవీ ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, రెండో షెడ్యూల్ చేస్తున్నాం మండే నుంచి. మంచి మూవీ, డెఫినెట్ గా ఒక మంచి సక్సెస్ మూవీ తీయాలని కొంత గ్యాప్ తర్వాత చేస్తున్నాం. గ్యాప్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ని యాక్టివిటీ చేయడం కోసం, దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చాలా కష్టమైంది, 10 సంవత్సరాలు పట్టింది. కాబట్టి దీన్ని ఇప్పుడు బాగా స్ట్రెంగ్తన్ గా ఉంది కాబట్టి ఇప్పుడు సినిమాలు చేయాలని ఒక ప్లాన్ తో చేస్తున్నాం. దీక్ష తర్వాత ఎంబడే మహిళా కబడ్డీ అని చేస్తున్నాం. దాంట్లో ఆల్రెడీ మంగిలి 2 పాటలు పాడింది, మధుప్రియ పాడింది, గీతా మాధురి పాడింది. సాంగ్స్ అనేవి రికార్డ్ అయి ఉన్నాయి. దానికి రాజ్ కిరణ్ మ్యూజిక్ డైరెక్టర్, దానికి కూడా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నేనే. త్వరలో అది కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ మూవీ తర్వాత అది కూడా స్టార్ట్ కాబోతుంది. అలాగా కంటిన్యూ చేయాలని ఒక నిర్ణయంతో ఈ బర్త్డే నుంచి చేయాలనుకుంటున్నాను. దాంట్లో మా ఆర్టిస్ట్ మిమ్మల్ని అందరికీ అవకాశాలు కల్పిస్తూ, మా ప్రేమకు, మా శ్రీశైలంకు, మా అందరికీ అవకాశాలు కల్పిస్తానని కూడా అనుకుంటున్నాను. తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో చాలా మందికి అన్ని రకాల అవకాశాలు కల్పించాం, ఫ్యూచర్ లో కూడా కల్పిస్తాం తప్పకుండా. అలాగే నెక్స్ట్ ఆగస్ట్ లో నంది అవార్డ్స్ కూడా చేయాలని ఒక మంచి పట్టుదలతో ఉన్నాం. దాన్ని ప్రభుత్వ సహకారంతో చేస్తున్నాం. ఇప్పుడు 1964 లో జరిగిన అవార్డ్స్ ని ఇప్పుడు దాదాపు 6-7 years నుంచి బంద్ అయినాయి. దానికోసం ఇప్పుడు ఆల్రెడీ ఒక 25 గోల్డ్ నందులు కూడా తయారు చేయించడం జరిగింది. ఒక సాంగ్ చేయించాము, ఆ సాంగ్ కూడా మండే తర్వాత షూట్ చేస్తున్నాం. కాబట్టి ముందు ఇంకా చాలా కార్యక్రమాలు హైదరాబాద్, దుబాయ్ లో కూడా ఆఫీస్ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ బర్త్డే రోజు చెప్పడానికి మంచి ఏంటంటే ఇప్పుడు నాకు దుబాయ్ లో కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫీస్ పెట్టాం. అక్కడ కూడా స్టాఫ్ ఉంది. తప్పకుండా అక్కడ ఏంటంటే మనం అవార్డు ఫంక్షన్ చేస్తే తప్పకుండా అక్కడ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, ఇన్వెస్టర్ అయి ఉండాలి. కాబట్టి అక్కడ మనం తీసుకున్నాము. నాకు 2 years వీసా వచ్చింది. దానిలో మనం ఒక 50 మందికి మనం వీసాలు కూడా ఇవ్వచ్చు ఇక్కడి నుంచి వెళ్లే వారికి. కాబట్టి సౌత్ ఇండియా నంది అవార్డు చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ అందరికీ అనుకూలంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఫ్యూచర్ లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒక స్టేజ్ లో ఉండాలనేది నా కోరిక. దానికి అందరి సహకారం, మెంబర్స్ సహకారం కావాలని, ఇప్పటికే మంచి సహకారం ఉంది, ఇంకా ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కేక్ తెచ్చిన వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మా అన్నగారు, మా గురుగారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నగారికి బర్త్డే శుభాకాంక్షలు తెలపడానికి మేమందరం రావడం జరిగింది. అన్నగారు 1000 ఏళ్లు చల్లగా, ఆరోగ్యంగా, మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ అన్నగారు చాలా మంచి వ్యక్తి. నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే కరోనా టైంలో అసలు ఎవ్వరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని టైంలో చాలా మందికి హెల్ప్ చేసిండు. అది నాకు బాగా ఆకర్షించింది. అప్పుడు వాళ్లకు మనీ గాని, వస్తువులు గాని, శానిటరీ గాని, మళ్ళా మాస్కులు గాని, ఇలా చాలా వాళ్ళకి రేషన్ గాని, డబ్బులు గాని, కొంతమంది రాని వాళ్ళకు పేటీఎం ద్వారా కూడా పంపినారు. ఇలా చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. టీఎఫ్సీ ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి.
నా పేరు డి ప్రేమ్ సాగర్, టీమా ఐసీ మెంబర్. సో మా గురుగారు ఇప్పుడు కాదు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు సార్ పరిచయం. 1996 నుంచి చిన్ననాటి నుంచి పరిచయం సార్. ఏంటంటే మన ఫిలిం ఛాంబర్ వచ్చేసి 9 సంవత్సరాలను స్థాపించి 2015లో మనం తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఫిలిం ఛాంబర్ స్థాపించినాం. అప్పటి నుంచి గురుగారు మొదటి రోజు మేము పరిచయం అయింది టీఎఫ్సిసి. మన రెండు తెలుగు ఇండస్ట్రీ నుంచి మేము ఏకగ్రీవంగా ఆమరణ నిరాహార దీక్ష తీసినాం. అప్పటి నుంచి సార్ మాకు బాగా పరిచయము. సో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా గురుగారు డాక్టర్ ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆశీర్వాదం ఉండాలి మీరు కూడా మాట్లాడారు. అందరికీ నమస్కారం. సార్తో నేను కెమెరామెన్ గా పనిచేస్తాను. సో వచ్చిన కొత్తలో కొద్దిగా సార్ అంటే కొద్దిగా భయం కొట్టుడే, కానీ తర్వాత పని చేసిన సార్ ఇంత మంచోళ్ళు అంటే నిజంగా ఏదున్నారు నేను ఉన్నాను నీకు ఎదిగి ఇట్లా చేయమని చెప్పి ధైర్యం చెప్పి నాకు ఇక్కడ పెట్టి పని నేర్పించి నన్ను చూసుకున్నారు. ఫుడ్ పెట్టి చదివించి నాకే కదా ఇట్లా చాలా మంది చాలా హెల్ప్ చేశారు. సార్ ఏంటంటే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా యూనియన్ లో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ లైట్ మ్యాన్ కెమెరామెన్ మేకప్ మ్యాన్ ఆర్టిస్ట్ ఎవరికి ఇబ్బంది వచ్చినా సార్ వెంటనే పరిష్కరించి ఇంకా నేను దుగ్గడం చూశాను. నేను కెమెరా తీసుకెళ్లి నేను చూసేవాడిని. సార్కి కేసీఆర్ గారి పరిచయం, కేటీఆర్ గారి పరిచయం, తెలంగాణ ప్రభుత్వం ఎంతో సపోర్ట్ ఉంది. సో సార్ దగ్గరికి ఏ సమస్య ఉన్నారండి సార్ కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తారు. సార్ పుట్టిన శుభాకాంక్షలు ఇలా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.